వికారాబాద్ జిల్లాలో రైతుల యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. తాండూరులో యూరియా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారు. ఎరువుల షాపులు తెరవక ముందే అక్కడికి చేరుకుంటున్నారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజగౌడ్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో పోలీసులను పెట్టి యూరియా బస్తీలు పంచే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క అధికారులకు వచ్చిన సంగతి రైతులందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ. 2 సంవత్సరాలలో దాదాపు 600 మంది రైతులు చనిపోయినారు ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో. మరి ఈరోజు యూరియా దొరకకపోవడం, సరైన సమయానికి రైతు బంధు రాకపోవడం, 24 గంటలు ఉచిత కరెంట్ అని దాన్ని తుంగలో దొక్కి మరి సమయానికి నీళ్లు వదలకుండా మరి అనేక రకాల రైతులకు ఇబ్బంది పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతుల ధర్నా చేపట్టారు. నేషనల్ హైవే 163 జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ రైతులు మండిపడ్డారు. అర్ధరాత్రి పూట బావులకు కరెంటు సప్లై చేస్తున్నారని ఆరోపించారు. పగటిపూటే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పరిగి ఎస్ఐ రైతులను సముదాయించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మాకు గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ కూడా కరెంటు మాకు కరెక్ట్ లేదు. వీళ్ళు ఏం చేస్తారు అంటే మాకు కరెంట్ ఎందుకు వస్తలేదంటే మాకు పై నుంచి వస్తలేదు, ఇది వస్తలేదని ఏదో సాకులు చెప్తున్నారు. మొత్తం చైన్లకు ఇచ్చే నిన్న మొన్న కూడా ఒక 4 గంటల నుంచి 5 గంటల కన్నా కరెంట్ ఒక్క నిమిషం కూడా ఎక్కువ వస్తలేదు. అది కూడా ఇటు చేస్తున్నారు. మోటార్లు కాలిపోతున్నాయి, చైన్లు ఎండిపోయినాయి. మా దగ్గర 2 మోటార్లు ఖరాబ్ అయిపోయినాయి. అవి మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు రైతులు మొత్తం టోటల్గా చైన్లు ఎండిపోయి మొత్తం మోటార్లు ఖరాబ్ అయిపోయి మొత్తం ఇదే పరిస్థితి. ఈ టైంలో రైతులము ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రైతులంతా ఈరోజు పరిస్థితి ఈరోజు ఇట్లా ఉంది. మేము ఎన్నోసార్లు చెప్పినాం ఏ కూడా, సార్ మాకు కరెంట్ కరెక్ట్ ఇస్తలేరు, మీరు ఏంది సార్ అంటే చెప్పి కరెక్ట్ రెస్పాండ్ కాదు సార్ కూడా. ఇటు ఈవినింగ్ టైంలో 5 గంటలకు పోయి మరి మిడ్ నైట్లో 1 గంటలకు రావడం జరుగుతూ ఉంది. ఆ లో స్టేజ్లో ఉన్నటువంటి కరెంటు కూడా మేము నైట్ అక్కడ పోక ఆ పీజులు ఎగిరిపోవడం, మోటార్లు కాలిపోవడం అట్లాంటివి చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఇక్కడ వచ్చి అనేక సందర్భాలు ఇక్కడ హెల్పర్స్ కానీ లేదా లైన్మెన్ కానివ్వండి, లేకపోతే ఏసాప్ కూడా మేము కాల్ చేసి సార్ ఇదేం పరిస్థితి అంటే ఏసాప్ అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. ఏసాప్ ఇక లైన్మెన్ ఇక్కడ ఉన్నటువంటి లైన్మెన్ గారు మరి అక్కడ పైనుంచే వస్తుంది, మాకేం తెలియదు, పైన మీరు అడగాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు కూడా మార్నింగ్ వచ్చి 8 గంటలు రోజువారీగా 8 గంటలు పోవడమే కాకుండా మళ్ళీ ఈ పొద్దుగాల నుంచి మార్నింగ్ నుంచి పోవడం, మధ్యలో ఒక 2 అవర్స్ పోవడం, ఎవరు కూడా స్పందిస్తలేదు. ఎవరు ఫోన్ చేసి ఇక్కడ ఆఫీస్లో ఇక్కడ ఒక నెంబర్ ఉండదు, ఎవరు స్పందియరు, లైన్మెన్ స్పందియరు, ఏ సబ్ స్పందియరు. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతుల ధర్నా చేపట్టారు. నేషనల్ హైవే 163 జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రైతులే. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, ఒకవైపు
యూరియా లేకుండా రైతులు ఇబ్బంది పడుతుంటే అదే మరోవైపు కరెంటు కోతలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా రైతు కరెంటు ఇబ్బందులు ఉండవు అంటూ చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాలో సీఎం సొంత జిల్లాలో కూడా వికారాబాద్ జిల్లా పరిగి రైతులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున రైతులు అయితే మొత్తం కూడా నేషనల్ హైవే పైన బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. దీంతో రైతుల ధర్నాతో భారీగా ఆ ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయిందనే తెలుస్తుంది. అదేవిధంగా అర్ధరాత్రి వేరే బావులకు కరెంట్ ఇస్తున్నారని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అర్ధరాత్రి కావడం చేత బావులకు వెళ్ళేసి ఆ యొక్క పంటలు ఏవైతే ఉంటాయో పంటలకు నీళ్లు పెట్టి ఆ విధంగా రైతులు లేకపోవడం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఆ విద్యుత్ సరఫరా అర్ధరాత్రి వేళ కాకుండా ఉదయం సమయంలో కూడా ఇవ్వాలంటూ కూడా భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే హైవే పైన బైఠాయించి ధర్నా చేస్తున్న వారి దగ్గరికి ఉటావుటిన పోలీసులు చేరుకుని అదే విద్యుత్ అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ససేమిరా ధర్నా విరమించేదే లేదు అంటూ కూడా రైతులు రోడ్డు పైన కూర్చున్నటువంటి రైతులకు నచ్చజెప్పడం జరిగింది. ధర్నాను విరమించి రోడ్డు పై నుండి వాళ్ళకు మళ్ళీ పక్కకు తొలగించేసి మొత్తం కూడా ఇక్కడ నుంచి ఆ వెహికల్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రైతులు ఖచ్చితంగా ఆ యొక్క కరెంట్ ఏదైతే ఉంటుందో కరెంటు పగటిపూట కూడా మాకు కరెంటు విద్యుత్ సరఫరా చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.